ఎంత అన్యాయం అండి, ఎంత అక్రమం అండి. పేదల మీద ఈ ప్రభుత్వం ఎంత దమన కాండ నిర్వహిస్తుందండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీ ఇద్దరిని ఏమనాలో అర్థం అవ్వట్లేదు నాకు. బెయిల్ వచ్చి 72 గంటలు అయింది. మీరు దొంగ కేసులు పెట్టి ముగ్గురి మీద హత్యా ప్రయత్నం చేశారని 57 మంది మీద మీరు కేసు పెడితే 72 గంటల క్రితం వాళ్ళకి హైకోర్టు కోర్టు బెయిల్ ఇచ్చింది. అసలు ఈ ముగ్గురు 57 మంది పేర్లు చెప్పగలరా? అంటే ఎవరిని కనబడితే అన్ని యాక్టివ్గా తిరుగుతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎస్పీ కలెక్టరు రఘురామకృష్ణరాజు లిస్టు తయారు చేసి వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ వేయించి అరెస్ట్ చేయించారు. ఊరి మీద పడ్డారు. వాళ్ళని గుడ్ ఫ్రైడే జరుపుకోనివ్వలేదు, ఈస్టర్ జరుపుకోనివ్వలేదు. ఈస్టర్కి సమాధుల దొడ్డు పండగకి ఆ గ్రామం నుంచి ఆ సమాధుల దగ్గర దర్శించడానికి ఎవరిని వెళ్ళలేదు. ఇది హెరాస్మెంట్ కాకపోతే ఏమనాలి? నేను పర్మిషన్ పెట్టాను, పర్మిషన్కి రిప్లై కూడా లేదు. మీ ఇష్టానుసారంగా మీ దగ్గర ప్రభుత్వం మీది కాబట్టి మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు 72 గంటలు బెయిల్ వచ్చినా ఇంకా వాళ్ళకి బయటకు రాలేదంటే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి దానికి కారణం ఏంటో తెలుసా మీకు? వాళ్ళకి షూరిటీ సర్టిఫికెట్లు ఇవ్వనివ్వట్లేదు, సాల్వెన్సీ సర్టిఫికెట్లు ఆ గ్రామాల్లో ఇవ్వనివ్వట్లేదు. దానికి అదే సాల్వెన్సీ సర్టిఫికెట్లు వాళ్ళు గ్రామ స్థాయిలో ఇవ్వాలి కాబట్టి ఏ గ్రామంలో కూడా సాల్వెన్సీ సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఆఫ్ చేసి వాళ్ళని మా దగ్గర డబ్బు పెట్టుకుని బయటకు వచ్చే స్తోమత ఉండదు కాబట్టి పేద దళితుల దగ్గర వాళ్ళు ఇప్పుడు దాకా కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. ఎంత అన్యాయం అంటే, ఎవరికైనా బెయిల్ వచ్చిందంటే మరుసటి గంటల్లోనే షూరిటీ సమర్పించుకుని వెంటనే జైల్లోంచి రిలీజ్ చేయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు జైల్లో ఉన్నారు 50 రోజులు. మీ గురించి నేను ఫైట్ చేశాను, మీకు తెలుసా విషయం. ఒక మనిషి జైల్లో ఉండమంటే ఎంత నరకమో మీకు తెలుసు. మీకు మీ విషయాలు అన్ని విషయాల్లో కూడా నేను చాలా గట్టిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించాను. ఇప్పుడు మీరు ప్రభుత్వం చేస్తున్నారు, దళితుల్ని లోన్ పెట్టి సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మీ కలెక్టర్ సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇవ్వనివ్వట్లేదు, మీ ఎస్పీ ఇవ్వనివ్వట్లేదు, మీ డిప్యూటీ స్పీకరు ఎమ్మెల్యే అక్కడ సాల్వెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వనివ్వట్లేదు. ఆలోచించుకోండి. ఇది ఇటువంటి విపత్కర ధోరణియో మీరు ఆలోచించండి. ఇంతకన్నా హెరాస్మెంట్ అనేది ఉంటుందా? బెయిల్ వచ్చిన తర్వాత కూడా బయటకు రాని పరిస్థితులు మీ ప్రభుత్వం కల్పిస్తుందంటే దీన్ని ఏమనాలి? ఆలోచించుకోండి. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. మీరు నాకు ఇప్పుడు వరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వెళ్దామంటే అరెస్ట్ చేయడానికి రెడీగా కాసుకుని కూర్చున్నారు. నాకు ఇమ్మీడియట్గా మీరు నిజంగా ఒక నీతి నిజాయితీ గల ఈ మాట అనడానికి కూడా అనవసరం, కానీ మీరు ఒక రాజకీయ నాయకుడైతే, ఒక ముఖ్యమంత్రి అయితే నాకు పర్మిషన్ ఇప్పించండి చెప్పి ఫోన్ చేసి. మీరు చేయలేరు, అంత దురవస్థలో ఉన్నారు మీరు. అంత దండుకు తినడం తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ. ఇంకోటి